ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం దేవుడు చెప్తాడు. ఈ అంశాన్ని ఎంతమంది అయితే అర్థం చేసుకుంటారో వారందరూ కూడా రెండవ రాకల్లో కొంతమంది విడవబడతారు కదండి. వాళ్ళందరూ కూడా ఏమని పిలుస్తారంటే దేవుడిని, ప్రభువా ప్రభువా మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? మేము ఏం చేసాం? ప్రతి ఆదివారము సన్నిధికి వస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఆరాధనలో పాల్గొంటున్నాము, పశ్చాత్తాపడుతున్నాము, కన్నీళ్ళు పెట్టుకున్నాము, ఎన్ని పనులు చేస్తున్నాం నీకోసం, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు అన్న లిస్టులోకి రాదు ఈ వాక్యం. అంటే నాకు అనిపిస్తున్నది ఆ లిస్ట్ మొత్తం జీరో అయిపోద్దేమో ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే. ఈ రోజు చెప్పబడుతున్న వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆ రోజు విడవబడే లిస్టులో ఎవరో ఉండరు. కంప్లీట్ గా క్రైస్తవులు అందరూ కూడా ఎత్తబడతారు. అంత ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుడు ఈ రోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. శ్రద్ధ కలిగి వెళ్దాం. ఈరోజు దేవుడు మీకు తెలియజేసే అంశము దేవుని యొక్క చట్టం, ద లా ఆఫ్ గాడ్. దేవుడి యొక్క చట్టము ఎలా ఉందో దేవుడు ఈరోజు మీకు కొన్ని విషయాల ద్వారా చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. దాంతో పాటుగా కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను కూడా నేను ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తుంటాను. అవి మీ జ్ఞానము తెలియజేయడం కోసం. మొదటిగా ఈ రోజు వచ్చిన వారందరికీ కూడా దేవుడి వైపు నుంచి ఒక కొత్త పవర్ ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాను. కొత్త పవర్ ఏంటది? కొత్త పవర్. మీకున్న పవర్స్ ఉన్నాయి, ఎన్నో రకాల పవర్స్, కానీ నూతనంగా ఒక పవర్ మీకు ఇవ్వాలని చెప్పి ఆశపడతాను. కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను చెప్పినప్పుడు కళ్ళు తెరవండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఆమేన్. కళ్ళు తెరిచండి. మంచిది. ఈ పవర్ మీకు వచ్చింది. ఈ పవర్ విశేషత ఏంటి తెలుసా? ఈ పవర్ మీకు పొందుకున్న తర్వాత మీకు ఏం కలుగుతుందంటే అన్ని విషయాలు అర్థమవుతుంటాయి. కళ్ళు తెరుద్దాం, కళ్ళు తెరుద్దాం. అన్ని విషయాలు అర్థమవుతుంటాయి. అన్ని విషయాలు అంటే ప్రాముఖ్యంగానే బోధ విషయం అర్థమవుతుంటుంది. ఏది? ప్రసంగాలు అర్థమవుతుంటాయి. ఆ పవర్ దేవుడు మీకు ఈరోజు ఇచ్చారు. ప్రసంగాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి ప్రసంగాల్లో. అవన్నీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి. ఆ పవర్ దేవుడు మీకు ఇచ్చాడు. అందులో ఒక చెడ్డ ప్రసంగం కూడా ఉంటుంది, చెడు విధానం కూడా ఉంటుంది. ఆ విధానం ఏంటో తెలుసా? బైబిల్ నుంచి ఒక్క మాట తీసుకుని అంశాన్ని మనం ముగిద్దాం. త్వరగా 1 తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ మాట చూద్దాం. శ్రద్ధ కలిగి వెళ్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ మాట చూద్దాం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను. సరిపోతుందండి. కల్పనా కథలు వద్దు అంటున్నాడు దేవుడు. వెనకాల రీసౌండ్ వస్తుంది చూడు కార్తీక్, కంటిన్యూ అవుతుంది రీసౌండ్. కల్పనా కథలు ఏంటో వాక్యం వింటున్నా మీకు అర్థమైపోతుంటది. ఈ రోజు నుంచి మీరు ఎక్కడ వాక్యం వింటున్నా సరే, మరీ తగ్గించే, ఎక్కడ వాక్యం వింటున్నా సరే మీకు అది కల్పనా కథలు, కల్పించిన స్టోరీస్, కల్పనా కథలు, కల్పించిన కథలు ఎవరు చెప్తున్నారో మీకు అర్థమైపోతుంది. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడి చేత భక్తులు చెప్పేది కల్పనా కథలు వద్దు. సో ఈ రోజు నుంచి మీకు ఎక్కడ వాక్యం వింటున్నా సరే మీకు క్లారిటీగా తెలిసిపోతుంటుంది. ఇది కల్పనా కథలుగా ఉన్నది, ఈ వాక్యం తీరు, ఈ విధానం తెలిసిపోతుంటది. మరొక వాక్యం చూద్దాం. 2 తిమోతి 4:4 చూద్దాం త్వరగా. చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. సరిపోతుందండి. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తాడంటే కల్పనా కథలు చెప్పే కాలం వస్తుందంట. ఆ కథలు ఎవరు చెప్తున్నారు ఇంతవరకు మనకు తెలియలేదు, గ్రహించలేదు. కానీ ఈ రోజు నుంచి మీరు ఏ వాక్యం పెట్టుకోండి, టీవీలో డ్రామా ఆర్టిస్టులు అంటే ఎవరో మీకు అర్థమైపోతుంటది. డ్రామా ఎలా ప్లే చేస్తున్నారో మీకు తెలిసిపోతుంటది. డ్రామాటికల్ గా వాక్యాన్ని బోధిస్తున్న విధానం ఏంటో తెలిసిపోతుంటది. ఎంత డ్రామా ప్లే చేస్తున్నారేంటి, ఎంత డ్రామా ప్లే చేస్తున్నారండి. డ్రామా అంటే స్టేజ్ మీద చేసే డ్రామాలు ఉంటాయి చూసారా? డ్రామా తెలుసు కదా, స్టేజ్ మీద వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్యం మాట్లాడుతుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పదాలు మాట్లాడుతుంటారు, ఒక్కొక్క కథ చెప్తున్నట్టుగా డ్రామా వేస్తారా? డ్రామాలు
వాక్యంలో ఎవరైతే డ్రామాలు ప్లే చేస్తున్నారో, డ్రామాటికల్ గా డ్రామా విధానంలో వాక్యాన్ని తీసుకెళ్తున్నారో, కల్పనా కథలతో వాక్యాన్ని ముగిస్తున్నారో, అది ఈ రోజు నుంచి మీకు చూడగానే, అది ఎక్కడైనా కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, టీవీలో కావచ్చు, మీటింగ్లో కావచ్చు, ఏ ప్రసంగం వింటున్నా సరే, ఇది కొంచెం డ్రామా ఏంటి ఎంత ఎక్కువ ప్లే చేస్తున్నారు, ఇంత డ్రామాని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారండి, ఎంత డ్రామా చెప్తున్నారండి, చాలా డ్రామా ప్లే చేస్తున్నారండి. కొంచెం డ్రామా ఆర్టిస్టులు ఎలా ఉంటారు తెలుసా మీకు? డ్రామా ఆర్టిస్టులు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ విధానము, యాస, ప్రాస అంతా వేరేగా ఉంటుంది. ఇంత డ్రామా చెప్పాలా వాక్యం చెప్పడానికి, ఉన్నది ఉన్నట్టుగా మనకి చెప్పడానికి వాక్యం చదివి ఇంత డ్రామా, ఇంత డ్రామా, డ్రామాకి అర్థమవుతుందండి. ఇంత డ్రామా ప్లే చేయాలా, ఆ వాక్యం చెప్పే తీరు ఎంత డ్రామాటికల్ గా ఉండాలా, ఎవరో చెప్పినట్టుగా ఉండాలా అన్న విషయం ఈ రోజు నుంచి మీకు అర్థమైపోతుంది. కావాలంటే చెక్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి వాక్యం పెట్టుకొని చూడండి, ఒక్కొక్కరు విధానం చూసుకోండి, 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఎంత డ్రామా ప్లే చేస్తున్నారేంటి, ఏదో డ్రామా చూస్తున్నట్టు ఉందేంటి, వాక్యాన్ని డ్రామాలో చొప్పించి మరి మనకి చెప్తున్నారంటే అని చెప్పి క్లారిటీ మీకు వచ్చేస్తుంటుంది. మరొక వాక్యం చూసుకుని అది ముగించేద్దాం. 2 పేతురు 2:3 కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ లెటర్ 2వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. వారు అధిక లోకులై కల్పనా వాక్యము చెప్పుచు మీ వల్ల లాభము సంపాదించుకోవాలని చెప్పి ఆశపడతానని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఏ కథ లాంటివి? కల్పనా కథలు, డ్రామా ప్లే చేస్తూ, డ్రామాటికల్ గా వాక్యాన్ని బోధిస్తూ, చాలా డ్రామా, చాలా యాక్టింగ్. ఎలాంటి యాక్టింగ్ అంటే చాలా విపరీతమైన యాక్టింగ్. ఎక్కడ నేర్చుకున్న ఆ స్కిల్స్ తెలియదు కానీ అంత యాక్టింగ్ చేస్తూ వాక్యాన్ని బోధించి మీ వలన లాభం పొందాలని చెప్పి ఆశపడుతున్న వారిని మీరు నమ్మద్దు. వారి వాక్యం అంత డ్రామాతో వినవలసిన అవసరం మీకు అంత అవసరం నిజంగా లేదని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈరోజు మీకు తెలిసింది ఏంటండి? మీకున్న పవర్. ఏ వాక్యం చూడండి, ఏ భక్తుడిని పెట్టుకోండి, మీ ఇష్టమే, మీరు సెలెక్ట్ చేసుకోండి. అతను ఎంత డ్రామా ప్లే చేస్తున్నాడో అన్న క్లారిటీ మీకు ఈ రోజు నుంచి వచ్చేస్తుంది. ఎంత యాక్టింగ్ చేస్తున్నారో అన్న క్లారిటీ ఈ రోజు నుంచి మీకు గ్రహింపు వచ్చేస్తుంది. మీకు ఆ తెలివి, ఆ పవర్ ఈ రోజు నుంచి దేవుడు మీకు ఇచ్చాడు. అనుభవించండి. జీవిత కాలము ఎవరెవరు డ్రామా ఆర్టిస్టులో, ఎవరెవరి కల్పనా కథలు చెప్తూ వాక్యం బోధిస్తున్నారో, అవసరం లేని వంశావళి కోసం చెప్తున్నారో, ఎవరైతే యాక్టింగ్ చేస్తారో, యాక్టింగ్ తాలూకా ప్రతి ఇంచు బిట్టు మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఎంత యాక్టింగ్ గా అన్నది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మంచిదండి, అంశాన్ని ముగిద్దాం. అది చాలా ముఖ్యమైన అంశము. డ్రామా ఆర్టిస్ట్ని ఫైండ్ అవుట్ చేయండి, వారికి దూరంగా ఉండండి. డ్రామాకి లొంగద్దు. ఏం చేయొద్దు? డ్రామాకి లొంగద్దు. మానవ సహజ లక్షణము డ్రామాకి లొంగడం. మీరు దగ్గరికి వెళ్ళేది వాక్యం దగ్గరికి కాదు, డ్రామాకి లొంగుతున్నారు. మీకు తెలియకుండా సైకలాజికల్ గా మీకు డ్రామాకి లొంగుతున్నారు. అది అతను ఏం చేస్తాడో తెలుసండి? దేవుడిని చూపించడు, తన్ను తాను గణపరుచుకుంటూ తన్ను మీకు దేవుడిగా మీ హృదయాల్లో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. డ్రామా ఆర్టిస్ట్ పని అదే, యాక్టర్ పని అదే. అందుకే చాలా మంది బయట యాక్టర్లను చూసి వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతుంటారు. ఎందుకు? వారు చేసిన యాక్టింగ్ చాలా బాగుంటది. చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వారు చేసిన యాక్టింగ్ కి వారికి బానిసలైపోతుంటారు. ఏమైపోతారు? వారికి బానిసలైపోతుంది. ఈ రోజు జరిగింది కూడా అదే. గోదావరి విధానంలో వారు చేసిన డ్రామాకి, యాక్టింగ్ కి వారికి బానిసలైపోతున్నారు. అతనే గొప్ప ఏంటి భక్తుడు, దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు. దేవుడి వైపు చూస్తా లేదు, ఆర్టిస్ట్ వైపు చూస్తారు. అతను ఆర్టిస్టు, అతను ఆర్ట్స్ ఏంటి, అతను యాక్టింగ్ ఏంటో, అతను తలకు డ్రామా ఏంటో ఈ రోజు నుంచి మీకు బహిరంగంగా, ఓపెన్ గా, మీకు క్లారిటీగా మీ కళ్ళకి, మీ మైండ్ కి తెలిసిపోవడానికి దేవుడు కొత్త పవర్ మీకు ఇచ్చాడు. అనుభవించండి, ఎంజాయ్ చేయండి. రెండవదిగా వాస్తులు, చెడుకు, సిల్లంగి, చేతబడి, బాణామతి, అది ఎవరన్నా కనుదృష్టి మీద పడటం, ఇలా నెగిటివ్స్ చాలా ఉన్నాయి కదా. అవన్నీ కూడా క్రైస్తవులకి పడతాయా, వస్తాయా, వారికి కూడా చెందుతాయా, వారు కూడా దానికి లోబడి ఉంటారా? ఎస్ అమ్మా చెప్పండి, ఎస్ అమ్మా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. నేను క్లారిటీ ఇది ఇచ్చేస్తాను. నో.